ఫ్రెండ్స్, నేను మీ సైకాలజీ రాము సార్. ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ యాన్షియంట్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే అరిస్టాటిల్ పిలుస్తారు. ఈ అరిస్టాటిల్ గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడినే ఫాదర్ ఆఫ్ సైకాలజీ, యాన్షియంట్ సైకాలజీని ఎందుకు పిలుస్తారంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనోవిజ్ఞాన శాస్త్రం అంటూ ఒకటి ఉంది. అది తత్వశాస్త్రంలో భాగంగా ఉంది. దాని పేరు మానసిక తత్వశాస్త్రం అని మొదటగా గుర్తించిన వ్యక్తి అరిస్టాటిల్. కాబట్టి ఇతడినే ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనే పేరుతో పిలుస్తారు. మరి ఈ అరిస్టాటిల్ ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం కోసం ఏ నిర్వచనం ఇచ్చాడంటే, మనసు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అనే పేరుతో పిలుస్తాడు. దీనికోసం ఏ వాదాన్ని ఉపయోగించాడంటే జంతువాదాన్ని ఉపయోగించాడు. దీనికోసం ఇతడు ఏ పద్ధతి వాడాడంటే ఊహా పద్ధతి వాడాడు. సో జంతువులందరికీ మనసు ఉంటుందని, ఆ మనసు చెప్పిన విధంగా నడుచుకుంటాడు అని ఇతడు ఊహించి చెప్పడం జరిగింది. మరి మనోవిజ్ఞాన శాస్త్రం గురించి ఎవరూ మాట్లాడకుండా మొట్టమొదటిసారి ఇతడే మాట్లాడాడు. కాబట్టి ఇతడినే ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనే పేరుతో పిలుస్తాడు. ఇతడు రచించిన గ్రంథాల్లో ముఖ్యమైన గ్రంథాలు డిపి, ఈపి అనే గ్రంథాలు. డి అంటే డి అనిమా, పి అంటే పాలిటిక్స్, ఈ అంటే ఎథిక్స్, మరో పి అంటే పర్వతురాలియా అనే పేరుతో పిలుస్తాం. థ్యాంక్ యూ.